హలో ఆల్, వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము ఏబీ ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ పొజిషన్స్ ఎలాగో తెలిసాం కదా. ఇప్పుడు రివర్సింగ్ పొజిషన్కి ఎలా ఫైండ్ అవుట్ అవ్వాలో చూద్దాం. ఇది రివర్సింగ్ ఆర్డర్ ఏ2 ఏం రాసుకొని M2 మళ్ళీ అగైన్ రివర్స్ రాసుకుంటే అవే ఆ నెంబర్స్ యొక్క రివర్స్ నెంబర్స్ ఆ రివర్స్ ఆల్ఫాబెట్ అవుతుంది. సో చూడు, ఏ2 ఏం రాస్తే మనకి 13. సో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ NOPకి చూడండి, రివర్స్ రాస్తే ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటంటే 27 మైనస్ పొజిషన్ ఆఫ్ ది లెటర్ గివ్స్ ద రివర్స్ పొజిషన్ ఆఫ్ ద లెటర్. సో ఏంటంటే ఇప్పుడు 27 మైనస్ పొజిషన్ ఆఫ్ ది లెటర్ ఏంటి, ఇక్కడ మనం ఏ నెంబర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఆర్కి రివర్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆర్ ఎంత మనకి 18 కదా. 18 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 7 మైనస్ 8 9 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ 0. సో 19. సో 9 అంటే ఏ నెంబర్ అవుతుంది, ఐ. సో ఆర్కి రివర్స్ నెంబర్ ఏమవుతుంది, 9 అంటే ఐ అవుతుంది. సో ఈ ఫార్ములా బేస్ తోటి మనము ఎనీ నెంబర్కి రివర్స్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇట్లా ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా ఇలాంటి ఈజీగా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు ఒక ట్రిక్ తోటి అది రివర్స్ ఆడింగ్ ఇవే కదా, A to Z, B to Y, C to X ఇవే కదా మనకు ఉన్న రివర్స్ నెంబర్స్. సో వీటిని ఎలా ఈజీగా ట్రిక్ అలా ఫార్ములా కాకుండా ఇలాగ ట్రిక్తో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. A to Z ఏవైనా మనము అన్ని సర్వీసెస్ అట్లా అన్నప్పుడు A to Z అంటుంటాం కదా. సో Aకి Z రివర్స్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Bకి Y. సో బై అంటే ఇట్లా BUY, బై కానీ బాయ్ అని చెప్తాం కదా, బాయ్. సో ఇలా ఏదో ఒక వర్డ్ గుర్తుపెట్టుకున్నా కూడా మనకి బీకి వై అనేది రివర్స్ నెంబర్, రివర్స్ పొజిషన్ లెటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ CX. సో సినిమాలో మనకి క్లైమాక్స్ ఉంటుంది కదా, సినిమా ఎండింగ్ అనుకోండి ఏంటి క్లైమాక్స్. సో సినిమా క్లైమాక్స్. సో అలాగా Cకి X అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Dకి W ఇస్ ద రివర్స్ నెంబర్. సో W అంటే డౌరీ ఆర్ డౌన్ ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. DW ఆర్ డౌరీ ఆర్ డౌన్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్న మనకి Dకి W అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ EV. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్, మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి కదా మ్యాథ్స్లో. సో అవి ఇట్లా ఈవెన్ నెంబర్లో మనకి స్టార్టింగ్ 2 లెటర్స్ ఉంటే ఈవెన్, EV అలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఈవిల్ ఆర్ ఎవ్రీ, ఇందులో కూడా ఎవ్రీ EV సౌండ్ వస్తుంది ఇక్కడ అన్నిట్లో. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీ వర్డ్ మీకు కంఫర్ట్గా ఏ వర్డ్ ఎక్కువ గుర్తుంటే అది. నెక్స్ట్ Fకి యూ ఫ్యూయల్ అంటే ఇప్పుడు మనం ప్రతి వెహికల్ లిక్విడ్ని మనం ఫ్యూయల్ అంటాం కదా. సో అలాగా ఫ్యూయల్ FU మనకి యూ సౌండ్ వస్తుంది, F సౌండ్ వస్తుంది కాబట్టి ఇలా, లేకపోతే ఫ్యూజ్ ఈ వర్డ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Gకి GT అంటే గేట్ ఆర్ గోట్ ఎనీథింగ్ గుర్తుపెట్టుకొని ఇలాగ Gకి T రివర్స్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ HS హార్స్ ఇక్కడ చూడు HS అవుతుంది. ఇలాగ హార్స్ ఆర్ హౌస్ షిఫ్ట్ H ఫర్ హౌస్, S ఫర్ షిఫ్ట్ ఇలా కూడా గుర్తుపెట్టుకో. ఆర్ హై స్కూల్ ఇలా ఏది వర్డ్ని గుర్తుపెట్టుకొని మనం Hకి S రివర్స్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ IR అంటే ఇరాన్లో IR ఇరాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఇండియన్ రైల్వే అని ఇలా ఈ వర్డ్నైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ J ఫర్ జంప్, Q ఫర్ క్విక్లీ ఇలా ఈ వర్డ్నైనా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ Lకి O అంటే సో లయన్ ఆర్ లో ఎనీ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో లయన్ LO ఆర్ లో LOW లో ఈ వర్డ్ గుర్తుపెట్టుకుని మనకి LO రివర్స్ నెంబర్. నెక్స్ట్ MN మ్యాన్ ఆర్ మండే మనము షార్ట్ కట్గా ఇలాగ MON అని రాస్తాం కదా, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ మెన్ ఇలా ఏదో ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవడం ఇట్లా. ఈ ప్రాసెస్ తోటి ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఆ ఫార్ములా 27 మైనస్ ఆ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా ఈ ట్రిక్ తోటి మనము ఈ ఆల్ఫాబెట్స్కి రివర్స్ నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇది లేకపోతే ఆ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఎనీ వన్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
Please like and subscribe. Thanks for watching.